తుఫాను సృష్టించారు. మన ఆరాధన తనకు విశ్వవిద్యాలయం నడుస్తారు పద్మశ్రీ డాక్టర్ పాదాలు పౌరుషాన్ని ప్రాణం పెట్టి బాలయ్య అభిమానులకు రామరాజు స్థాపన కోసం నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు వేదికల పెద్దలకు ప్రభాకర్ గారికి ప్రసాద్ గారికి మా చైతన్యకి అలాగే ఎన్టీఆర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిమ్మకూరులో పుట్టి గుంటూరులో చదువుకుని మంగళగిరిలో సభ్యస్థాయిలో పనిచేస్తూ ఆయన మిత్రుల ప్రోత్సాహంతో మద్రాసు వెళ్ళి ఎక్కువ ఎంతో కష్టపడి ఆయన కంటే ఒక ఇమేజ్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. నందమూరి తారక రామారావు ఒక రాముడన్న, ఒక కృష్ణుడన్న, ఒక వెంకటేశ్వరన్న, ఒక దుర్యోధనుడన్న, ఒక రావణాసుడన్న మనకు ఆ మహానుభావుడు రూపమే కనిపిస్తుంది. కానీ ఇది కాదు, పేద బడుగు బలహీన వర్గాల వాటికి ఏకపతి చేయాలి, నా తెలుగు ప్రజలకి ఏకపతి చేయాలని చెప్పి ప్రతి రైతు కన్నీరుగా ప్రతి శ్రామికుల కష్టం ఆయన కష్టంగా భావించి ఊరు గుడ్డ నియమాలతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆ రోజు ఆయన వేసిన తెలుగుదేశం అనే గుణాన్ని ఈ రోజు పేద ప్రజానికి అతిపెద్ద బలం. దేశానికి వెనుకైన రైతులకు స్లాబ్ సిస్టమ్ ద్వారా కార్యక్రమాలు చేసి ప్రతి రైతుల పాలిట రామను అనిపించుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా వస్త్రాలను పంపిణీ చేసి కిలో బియ్యం రూపాయలకి ఎక్కించి మరి మన తెలుగు ఆలోచనలు ప్రత్యేక యూనివర్సిటీలు ఆస్తుల సమాన హక్కు ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి అన్నాన్ని పిలిచిన ప్రతి ఆడపడుచు నేను ఉన్నాను చెప్పిన ఏకైక మహానుభావుడు మన తెలుగు వాటి వారి వెళ్ళి గల్లీలోనే కాదు ప్రపంచాన్ని చాటించుకునే ఏకైక యువ పురుషుడు నందమూరి తారక రామారావు. తెలుగువాడి బతుకున్నంత కాలం ప్రతి తెలుగువాడి గుండెలో నందమూరి తారక రామారావు గారు బతికే ఉంటారు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మీ తాతగారు ఎంత సంపాదించారు, మీకు ఎంత ఆస్తి ఇచ్చారు. ఆయన మాకు ఇచ్చింది డబ్బులు కాదు, స్థలాలు కాదు, పదవులు కాదు, ఒక పెద్ద కుటుంబాన్ని మాకు వదిలేవారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఏపీఓడు మనవడు మా బాలయ్య కొడుకు అని చెప్పి గుండెలో పెట్టుకుని చూసుకుని కోట్ల మంది అభిమానులు. మరి నేను ఏ జన్మలో ఎక్కువ ఏం చేస్తున్నాను నాకైతే తెలియదు, కానీ ఈ జన్మకు ఆయన మనవడిగా పుట్టే అదృష్టాన్ని ఉన్నారని నందమూరి తారక రామారావు గారికి మనవడిగా పుట్టిన నేను చూస్తున్న మొదటి అదృష్టం అయితే లెజెండ్ లయన్ నందమూరి బాలయ్య. ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా ముఖసూటితనానికి మారు పేరు, క్రమశిక్షణకి మారు పేరు, అందానికి మారు పేరు, అన్నిటికన్నా ఎక్కువ మగతనానికి మారు పేరు. ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అటు తెలుగు ఇండస్ట్రీ కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా రొమ్ము విడిచి ఏం పర్వాలేదు నేనున్నాను చెప్పి ముందుకు వచ్చి నిలబడే మొదటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 30 సంవత్సరాలుగా మన నందమూరి వంశాన్ని తన భుజస్కంధాల పైన మోస్తున్న ఇంద్రుడు, చంద్రుడు, వీరుడు, ధీరుడు, మగాడు బాలయ్య. నేను ఇలాగే ఈ లోకాన్ని ముందుగా ఆయన అభిమాని, ఆ తర్వాత ఆయన గురించి అభిమానం ఎందుకంటే నాకు తెలిసిన దగ్గర నుంచి అటు సినిమా పరంగా కానివ్వండి, ఇటు నిజ జీవితంలో కానివ్వండి, వ్యక్తిపరంగా కానివ్వండి, నాకు తెలిసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన నాకు కనిపించినప్పుడల్లా ఆయన ఒక 10 అడుగులు దూరంలోనే ఉంటుంది. అది భయంగా కాదు. సహజంగా ఒక అభిమానికి తనకి ప్రాణానికి ప్రాణమైన హీరోని చూసినప్పుడు ఎలా మైమర్చి చూసుకుని పోతారో ప్రతిసారి
ఆయన చూసిన ప్రతిసారి నాకే అదే పరిస్థితి. జనరల్గా అందరికీ చెప్తూ ఉంటాను, ఆయన నాకు బాబాయ్ కాదు, నాకు ఆయన దేవుడు. సూపు గుర్తు వేసుకున్న వెంకటేశ్వర స్వామి గారు. ఏది ఏమైనా ఇవాళ చాలా సంతోషం ఉంది. మనకి 10వ రోజు ఆయన 57వ జన్మదిన వేడుకలు. మరి తాతగారు స్థాపించిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జరగడం మీ అందరి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఎన్డీకే హెల్పింగ్ జగన్ గారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ అభిమానం, ఆయన పట్ల చూపించే అభిమానం, ఆయన శ్రీరామ రక్ష నమ్ముతూ ఎల్లప్పుడూ మీ అందరూ ఆయన వెంట ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ అభిమానానికి పేరు పేరు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మన వసదాల ఇన్స్టిట్యూట్కి, అలాగే ఎన్డీకే హెల్పింగ్ జగన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జై బాలయ్య.